అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 14వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు గురువారము. ఈ రోజు తిథి శుక్ల చవితి. ఉదయం 6:38 వరకు ఉంది. తదుపరి పంచమి. తెల్లవారుజామున 4:58 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. రాత్రి 10:10 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలని అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మీకు మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల వలన శ్రమ అధికమైపోతుంది. తదుపరి మిథున రాశి. సంతాన శుభకార్య విషయంలో కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు లభించవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు మీకు లభించదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలని అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాన ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలని అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. తదుపరి మకర రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలని అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాల్ని అమలు చేస్తారు. తదుపరి మీనరాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా మందగిస్తాయి.